ఎదిగే వయసులోని పిల్లలు చేతికందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకొని రుచి చూస్తూ ఉంటారు. ఈ అలవాటు సహజమే. కానీ కొన్నిసార్లు పిల్లలు రాళ్ళు, మట్టి, శుద్ధ మొక్కలు, బొగ్గుల వంటి తినకూడని వాటిని తినడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు. పిల్లలతో ఈ అలవాటును మాన్పించడానికి తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. పిల్లలు మట్టి, శుద్ధ వంటి వాటిని తినే అలవాటును వైద్య పరిభాషలో పైకా అని పిలుస్తారు. పిల్లల్లో పోషకాహార లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎదురవుతుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో పైకా అలవాటు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పైకా అంటే నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్. అట్లీస్ట్ నెల రోజుల పాటు లేదా ఇంకా ఎక్కువ తింటే దాన్ని పైకా అంటారు. నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే ఆహార ఆమోగ్యం కాని సబ్స్టెన్సెస్ లేదా ఆహార విలువలు ఎటువంటివి లేనివి. అంటే ఎలాంటివి? మట్టి, బలపాలు, చాక్ పీస్, కొన్నిసార్లు జుట్టు అండ్ స్టార్చ్ అని అంటాము. అంటే కొంతమంది పచ్చి బియ్యం, ఉడకని బియ్యం, ఇలాంటివి అనేక వస్తువులు తీసుకునే అవకాశం ఉంటుంది. పైకా ఉన్న పిల్లల్లో కొన్నిసార్లు యూజువల్గా బలపాలు, చాక్ పీసులు, గోడ పెయింట్, మట్టి ఇలాంటివే తింటూ ఉంటారు, ఐస్ ముక్కలు. అయితే రేర్గా కొంతమంది హెయిర్ కూడా తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కడుపులో నొప్పి, అబ్స్ట్రక్షన్ కూడా రావచ్చు. వాంతులు, కడుపు ఉబ్బరం రావటం అండ్ మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటం లేదా లూజ్ మోషన్స్ అవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నం అవ్వచ్చు. ఇలా అయితే గనక అక్కడ ఉన్న సమస్య బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్ కామన్గా చేసేది ఏంటంటే వీళ్ళందరికీ ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా చూస్తాం పిల్లల్లో. అలాంటప్పుడు ఐరన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసినప్పుడు చాలామందికి ఈ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అంటే మట్టి కానీ, పెయింట్ కానీ, గోల్డ్ కానీ, హెయిర్ కానీ ఇలాంటివి తినాలి అనే కోరిక కూడా తగ్గిపోతుంది. ఐరన్ సప్లిమెంటేషన్, జింక్ సప్లిమెంటేషన్ ఇలాంటివి తీసుకుంటూ సూపర్వైజ్డ్గా ఫీడ్ చేస్తూ అండ్ పిల్లలకి నేర్పించటం అలాంటివి తినకూడదు అని చెప్పటం, ఇవన్నీ చేస్తే హోలిస్టిక్గా ట్రీట్ చేయటం చాలా ఈజీ.